అయితే ఈ టెక్నాలజీలో కొత్త వరవడు. బాపట్ల జిల్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జిల్లాలోని కర్లపాలెం మండలం చింతలపాలెం గ్రామంలో సైనికుడు గోపీకృష్ణ తన ఇంటి ఆవరణలో స్వయంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో రేపీ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభక్తికి, భారతీయులు పౌరుషానికి, వీరత్వానికి నిజమైన ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల ఎంఆర్ఓ శ్రీదేవి, పాఠశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. దూరం పెట్టినట్టు సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కేవలం వారి పోరాటం జీవితం మొత్తం కూడా భరత జాతి కోసం, భారతీయుల కోసం, భరత జాతి మీద దండయాత్ర చేసినటువంటి, బయట ప్రపంచానికి చెందినటువంటి, బయట దేశాలకు చెందినటువంటి రాజుల మీదే వారు యుద్ధం చేశారు తప్పితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా, అన్ని జాతులకు కూడా మరి సుపరిపాలన అందించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. అలాంటి మహారాజు గారిని స్మరించుకుంటూ దేశ సేవలో వారు చేసినటువంటి బలిదానాలు, వారు కానీ వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడైనటువంటి ఛత్రపతి మరి సంభాజీ మహారాజు గారు, వారి మరి మొఘలులు ఆ రోజున 40 రోజులు వారిని హింసించినా గానీ మరి ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా కళ్ళు